Good morning, students. Today we are going to start a new lesson called development. ఈరోజు మనం కొత్త పాఠాన్ని ప్రారంభించబోతున్నాం. దాని పేరు అభివృద్ధి. డెవలప్మెంట్ మీన్స్ ప్రోగ్రెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. అభివృద్ధి అంటే మన జీవితంలో ముందుకు సాగడం లేదా మెరుగుదల. For example, when a village gets roads, schools, hospitals and jobs, we say it is developing. ఉదాహరణకు ఒక గ్రామంలో రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఉద్యోగాలు వస్తే అది అభివృద్ధి చెందుతోంది అని అంటాము. బట్ స్టూడెంట్స్, ఈజ్ డెవలప్మెంట్ ఓన్లీ అబౌట్ మనీ ఆర్ ఇన్కమ్? కానీ పిల్లలు, అభివృద్ధి అంటే కేవలం డబ్బు లేదా ఆదాయం మాత్రమేనా? నో. డెవలప్మెంట్ ఇన్క్లూడ్స్ మెనీ థింగ్స్ లైక్ గుడ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ కేర్, క్లీన్ ఎన్విరాన్మెంట్, ఈక్వల్ ఆపర్చునిటీస్. అభివృద్ధిలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు మంచి విద్య, సరైన వైద్యం, శుభ్రమైన పరిసరాలు మరియు సమాన అవకాశాలు. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. వివిధ వ్యక్తులకు అభివృద్ధి గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫార్మర్ మే వాంట్ బెటర్ ఇరిగేషన్. ఉదాహరణకు ఒక రైతు మంచి నీటి సదుపాయం కోరుకుంటాడు. ఏ స్టూడెంట్ మే వాంట్ గుడ్ ఎడ్యుకేషన్. ఒక విద్యార్థి మంచి విద్య కోరుకుంటాడు. ఏ వర్కర్ మే వాంట్ హయ్యర్ శాలరీ. ఒక కార్మికుడు ఎక్కువ జీతం కోరుకుంటాడు. నౌ ద క్వశ్చన్ ఈజ్, హౌ డు వి మెజర్ డెవలప్మెంట్? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అభివృద్ధిని ఎలా కొలుస్తాము? వీ ఆఫన్ మెజర్ ఇట్ యూజింగ్ ఇన్కమ్, బట్ ఇన్కమ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. మనం సాధారణంగా అభివృద్ధిని ఆదాయం ఆధారంగా కొలుస్తాం, కానీ అది మాత్రమే సరిపోదు. వీ ఆల్సో లుక్ అట్ లిటరసీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హెల్త్ ఫెసిలిటీస్. ఇంకా మనం చూడాల్సిన అంశాలు అక్షరాస్యత శాతం, జీవన ప్రమాణం, ఆరోగ్య సదుపాయాలు. సో డెవలప్మెంట్ ఈజ్ అబౌట్ బెటర్ లైఫ్, నాట్ జస్ట్ మోర్ మనీ. కాబట్టి అభివృద్ధి అంటే మంచి జీవితం, కేవలం ఎక్కువ డబ్బు కాదు. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ డెవలప్మెంట్ ఈజ్, హౌ ఇట్ ఈజ్ మెజర్డ్ అండ్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ పాఠంలో మనం అభివృద్ధి అంటే ఏమిటి, దాన్ని ఎలా కొలుస్తారు, అది ఎందుకు ముఖ్యమో తెలుసుకుంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అన్ ఇంపార్టెంట్ ఐడియా. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన భావన నేర్చుకుంటాము. వేర్వేరు వ్యక్తులకు అభివృద్ధి లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. లెట్ us అండర్స్టాండ్ దిస్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఇది 2 ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఫస్ట్, ల్యాండ్లెస్ రూరల్ లేబర్. మొదటిది, భూమి లేని గ్రామీణ కార్మికుడు. హిజ్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్, అతని అభివృద్ధి లక్ష్యాలు, మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. ఎక్కువ రోజులు పని మరియు మంచి జీతం. గుడ్ స్కూల్ ఫర్ హిజ్ చిల్డ్రన్. తన పిల్లలకు మంచి పాఠశాల. నో సోషల్ డిస్క్రిమినేషన్. సామాజిక వివక్ష లేకుండా ఉండటం. బికాజ్ హీ ఈజ్ పూర్, హీ వాంట్స్ బేసిక్ నీడ్స్ అండ్ రెస్పెక్ట్. అతను పేదవాడు కాబట్టి అతను ప్రాథమిక అవసరాలు మరియు గౌరవం కోరుకుంటాడు. సెకండ్, ప్రాస్పరస్ ఫార్మర్. రెండవది, ధనిక రైతు. ఏ ప్రాస్పరస్ ఫార్మర్ ఆల్రెడీ హ్యాజ్ ల్యాండ్ అండ్ ఇన్కమ్. ధనిక రైతుకు ఇప్పటికే
భూమి మరియు ఆదాయం ఉన్నాయి. హిస్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ హై ఇన్కమ్ ఫ్రమ్ క్రాప్స్, చీప్ లేబర్, సెట్టింగ్ చిల్డ్రన్ అబ్రాడ్. అతని అభివృద్ధి లక్ష్యాలు పంటల ద్వారా ఎక్కువ ఆదాయం, తక్కువ ఖర్చుతో పనిచేసే కార్మికులు, తన పిల్లలను విదేశాల్లో స్థిరపరచడం. బికాజ్ హీ ఈజ్ ఆల్రెడీ రిచ్, హీ వాంట్స్ మోర్ ప్రాఫిట్ అండ్ బెటర్ ఫ్యూచర్ ఫర్ హిజ్ ఫ్యామిలీ. అతను ఇప్పటికే ధనికుడు కాబట్టి అతను ఇంకా ఎక్కువ లాభం మరియు కుటుంబానికి మంచి భవిష్యత్తు కోరుకుంటాడు. మెయిన్ ఐడియా, ముఖ్యమైన భావన. స్టూడెంట్స్, వాట్ డూ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? విద్యార్థులారా, మనం ఇక్కడ ఏమి అర్థం చేసుకున్నాం? డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ యాస్పిరేషన్స్. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ఆశయాలు ఉంటాయి. డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ వాట్ పీపుల్ ల్యాక్ ద మోస్ట్. అభివృద్ధి అంటే మనకు ఏది తక్కువగా ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది. సో డెవలప్మెంట్ ఈజ్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీవన్. కాబట్టి అభివృద్ధి అందరికీ ఒకేలా ఉండదు. ఇట్ చేంజెస్ బేస్డ్ ఆన్ ఏ పర్సన్స్ సిచ్యుయేషన్. వ్యక్తి పరిస్థితిని బట్టి ఇది మారుతుంది. In the previous slide, we learned that different people have different goals of development. గత స్లైడ్లో మనం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయని తెలుసుకున్నాం. Now we will understand an important concept called development conflict. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన భావన తెలుసుకుంటాం, అభివృద్ధి ఘర్షణ. ఎగ్జాంపుల్ 1, రిచ్ వర్సెస్ పూర్. ధనికులు వర్సెస్ పేదలు. ఏ రిచ్ ఫ్యామిలీ వాంట్స్ ఏ కార్ అండ్ గుడ్ రోడ్స్. ఒక ధనిక కుటుంబం కారు మరియు మంచి రోడ్లు కోరుకుంటుంది. బట్ ఫర్ పూర్ పీపుల్ దే మే లాస్ దేర్ హోమ్స్. వారు తమ ఇళ్లను కోల్పోవచ్చు. దే మే ఫేస్ పొల్యూషన్. కాలుష్యం ఎదుర్కోవచ్చు. దే మే బీ పుష్డ్ అవుట్ ఆఫ్ దేర్ ఏరియా. తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టబడవచ్చు. సో వాట్ ఈజ్ డెవలప్మెంట్ ఫర్ వన్ గ్రూప్ మే నాట్ బీ గుడ్ ఫర్ అనదర్. కాబట్టి ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి మంచిది లేదా అభివృద్ధి కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ 2, డ్యామ్ కన్స్ట్రక్షన్. ఉదాహరణ 2, ఆనకట్ట నిర్మాణం. ఇండస్ట్రియలిస్ట్స్ వాంట్ బిగ్ డ్యామ్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. పరిశ్రమల యజమానులు విద్యుత్ కోసం పెద్ద ఆనకట్టలు కోరుకుంటారు. బట్ లోకల్ ట్రైబ్ పీపుల్ సఫర్. కానీ స్థానిక గిరిజనులు ఇబ్బందులు పడతారు. దే లాస్ ల్యాండ్. తమ భూమిని కోల్పోతారు. దే లాస్ హోమ్స్. తమ ఇళ్లను కోల్పోతారు. దే లాస్ లైవ్లీహుడ్స్. తమ జీవనోపాధిని కోల్పోతారు. మెయిన్ ఐడియా, డెవలప్మెంట్ కాన్ఫ్లిక్ట్. అభివృద్ధి ఘర్షణ యొక్క ముఖ్య భావన. స్టూడెంట్స్, ద కీ ఐడియా ఈజ్, ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాట్ మే బీ డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బీ డెవలప్మెంట్ ఫర్ అనదర్. ఒకరికి అభివృద్ధి అనిపించేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. సమ్టైమ్స్ ఇట్ కెన్ ఈవెన్ బీ హార్మ్ఫుల్. కొన్ని సందర్భాల్లో అది హానికరంగా కూడా మారుతుంది. సో వైల్ ప్లానింగ్ డెవలప్మెంట్ వీ మస్ట్ థింక్ అబౌట్ ఎవ్రీవన్. కాబట్టి అభివృద్ధి ప్రణాళికలో అందరి గురించి ఆలోచించాలి. డెవలప్మెంట్ షుడ్ బి ఫెయిర్ అండ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ పీపుల్. అభివృద్ధి అందరికీ న్యాయంగా మరియు ఉపయోగకరంగా ఉండాలి. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటాం, ఆదాయం మరియు ఇతర లక్ష్యాలు. వాట్ ఈజ్ ఇన్కమ్? ఆదాయం అంటే ఏమిటి? ఇన్కమ్ మీన్స్
ద మనీ వాజ్ ఎర్న్ ఫ్రమ్ వర్క్. ఆదాయం అంటే మనం చేసే పనికి సంపాదించే డబ్బు. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ జాబ్, బెటర్ వేజెస్, ఫెయిర్ ప్రైజెస్. నియమిత పని, మంచి జీతం, సరైన ధరలు. ఇన్కమ్ హెల్ప్స్ అస్ టు లివ్ ఏ మెటీరియల్ లైఫ్ కంఫర్టబుల్లీ. ఆదాయం మనకు భౌతిక జీవితం సుఖంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈజ్ ఇన్కమ్ ఎనఫ్? ఆదాయం ఒక్కటే సరిపోతుందా? స్టూడెంట్స్, ఈజ్ మనీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్? స్టూడెంట్స్, జీవితంలో డబ్బే సర్వస్వమా? నో, ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఆదాయం ముఖ్యమే, కానీ అది మాత్రమే కాదు. అదర్ ఇంపార్టెంట్ గోల్స్, ఇతర ముఖ్య లక్ష్యాలు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. మన జీవిత నాణ్యత అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుండి గౌరవం, ఈక్వల్ ట్రీట్మెంట్, సమాన హక్కులు, వివక్ష లేకుండా. దీస్ థింగ్స్ మేక్ అవర్ లైఫ్ హ్యాపీ అండ్ మీనింగ్ఫుల్. ఈ అంశాలు మన జీవితాన్ని సంతోషంగా మరియు అర్థవంతంగా మారుస్తాయి. థింక్ అబౌట్ దిస్. లెట్ మీ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. మీకు ఒక ప్రశ్న. వుడ్ యూ టేక్ ఏ హై పేయింగ్ జాబ్ విత్ నో సెక్యూరిటీ, నో టైమ్ ఫర్ ఫ్యామిలీ? భద్రత లేకుండా, కుటుంబానికి సమయం లేకుండా ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగం తీసుకుంటారా? మోస్ట్ ఆఫ్ అస్ విల్ సే నో. మనలో చాలామంది నో అంటారు. బికాస్ లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ, బట్ ఆల్సో అబౌట్ హ్యాపీనెస్ అండ్ పీస్. ఎందుకంటే జీవితం కేవలం డబ్బు కాదు, ఆనందం మరియు శాంతి కూడా అవసరం. సో స్టూడెంట్స్, డెవలప్మెంట్ మీన్స్ both income and other goals together. సో స్టూడెంట్స్, అభివృద్ధి అంటే ఆదాయము మరియు ఇతర లక్ష్యాలు రెండూ కలిసే అభివృద్ధి. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ నేషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం జాతీయ అభివృద్ధి గురించి తెలుసుకుంటాం. వాట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్? జాతీయ అభివృద్ధి అంటే ఏమిటి? నేషనల్ డెవలప్మెంట్ మీన్స్ ద ఓవరాల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఏ కంట్రీ. జాతీయ అభివృద్ధి అంటే దేశం మొత్తం అభివృద్ధి చెందడం. ఇట్ షుడ్ ఇంప్రూవ్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఇది దేశంలోని అందరి జీవితాలను మెరుగుపరచాలి. డిఫరెంట్ ఒపీనియన్స్, వేర్వేరు అభిప్రాయాలు. స్టూడెంట్స్, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ అబౌట్ డెవలప్మెంట్. స్టూడెంట్స్, అభివృద్ధి గురించి వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ సే బిల్డ్ మోర్ డ్యామ్స్. కొందరు మరిన్ని ఆనకట్టలు నిర్మించాలి అంటారు. సమ్ సే ప్రొటెక్ట్ ట్రైబల్ ల్యాండ్స్. కొందరు గిరిజనుల భూములను కాపాడాలి అంటారు. సమ్ సే సబ్సిడైజ్ ఫార్మింగ్. కొందరు వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాలి అంటారు. సమ్ సే బిల్డ్ టెక్ పార్క్స్. కొందరు టెక్నాలజీ పార్కులు నిర్మించాలి అంటారు. కాన్ఫ్లిక్ట్ ఇన్ డెవలప్మెంట్. అభివృద్ధిలో ఘర్షణ. వెన్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్, కాన్ఫ్లిక్ట్స్ అరైజ్. వ్యక్తులకు వేర్వేరు లక్ష్యాలు ఉంటే ఘర్షణలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డింగ్ డ్యామ్స్ మే హెల్ప్ ఇండస్ట్రీస్ అండ్ సిటీస్. ఆనకట్టలు నిర్మించడం పరిశ్రమలకు మరియు నగరాలకు ఉపయోగపడుతుంది. బట్ ఇట్ మే హార్మ్ ట్రైబల్ పీపుల్ బై టేకింగ్ దేర్ ల్యాండ్. కానీ అది గిరిజనుల భూమిని తీసుకోవడం ద్వారా వారికి నష్టం కలిగిస్తుంది. నేషనల్ ఛాలెంజ్, జాతీయ సవాలు. సో ద బిగ్ క్వశ్చన్ ఈజ్, హౌ డు వీ చూజ్ ద రైట్ డెవలప్మెంట్? ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే,
సరైన అభివృద్ధిని ఎలా ఎంచుకోవాలి? వాట్ ఈజ్ ఫెయిర్ అండ్ జస్ట్ ఫర్ ఎవ్రీవన్? అందరికీ న్యాయం చేసే మార్గం ఏమిటి? డస్ ఇట్ బెనిఫిట్ మెనీ పీపుల్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ రిచ్ పీపుల్? ఇది చాలామందికి ఉపయోగపడుతుందా లేక కొద్దిమంది ధనికులకు మాత్రమేనా? సో స్టూడెంట్స్, నేషనల్ డెవలప్మెంట్ షుడ్ బెనిఫిట్ మ్యాక్సిమం పీపుల్. కాబట్టి స్టూడెంట్స్, జాతీయ అభివృద్ధి ఎక్కువ మందికి ఉపయోగపడాలి. బీ ఫెయిర్ అండ్ ఈక్వల్, నాట్ హార్మ్ అదర్స్. న్యాయంగా ఉండాలి, ఇతరులకు నష్టం కలిగించకూడదు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వివిధ దేశాలు లేదా రాష్ట్రాలను ఎలా పోల్చాలి. ద ప్రాబ్లం. స్టూడెంట్స్, కెన్ వీ కంపేర్ కంట్రీస్ జస్ట్ బై టోటల్ ఇన్కమ్? స్టూడెంట్స్, దేశాలను కేవలం మొత్తం ఆదాయం ద్వారా పోల్చగలమా? నో, బికాస్ పాపులేషన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఈచ్ కంట్రీ. లేదు, ఎందుకంటే ప్రతి దేశంలో జనాభా వేర్వేరుగా ఉంటుంది. ద సొల్యూషన్. సో వీ యూజ్ యావరేజ్ ఇన్కమ్. ఇక్కడ పరిష్కారం ఏమిటి అంటే మనం సగటు ఆదాయం ఉపయోగిస్తాం. పర్ క్యాపిటా ఇన్కమ్. వాట్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్? తలసరి ఆదాయం అంటే ఏమిటి? దిస్ మీన్స్ టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. అంటే మొత్తం ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే వచ్చే విలువ. వై ఈజ్ ఇట్ యూజ్ఫుల్? ఇది ఎందుకు ఉపయోగకరం? ఇట్ టెల్స్ అస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ వన్ పర్సన్. ఇది ఒక వ్యక్తికి సగటుగా వచ్చే ఆదాయాన్ని చూపిస్తుంది. సో ఇట్ గివ్స్ ఏ బెటర్ కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్. కాబట్టి ఇది దేశాల మధ్య సరైన పోలికను ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్. ప్రపంచ బ్యాంక్ వర్గీకరణ. కంట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ పర్ క్యాపిటా ఇన్కమ్. దేశాలను సగటు ఆదాయం ఆధారంగా విభజిస్తారు. రిచ్ కంట్రీస్, అధిక ఆదాయం ఉన్న దేశాలు. మోర్ దాన్ $49,300 పర్ ఇయర్. లో ఇన్కమ్ కంట్రీస్, తక్కువ ఆదాయం ఉన్న దేశాలు. $2,500 ఆర్ లెస్ పర్ ఇయర్. ఇండియాస్ పొజిషన్. భారతదేశ స్థానం. ఇండియా ఈజ్ ఏ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ. భారతదేశం ఒక తక్కువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశం. ఇట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ అరౌండ్ $6,700 పర్ ఇయర్. మన దేశంలో సగటు ఆదాయం సుమారు $6,700 సంవత్సరానికి ఉంటుంది. సో స్టూడెంట్స్, టు కంపేర్ కంట్రీస్ we use per capita income, not just total income. సో స్టూడెంట్స్, దేశాలను పోల్చడానికి మనం సగటు ఆదాయం ఉపయోగిస్తాము, కేవలం మొత్తం ఆదాయం కాదు. నౌ we will learn an important concept, limitations of average income. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటాం. సగటు ఆదాయం పరిమితులు. రీక్యాప్. పునశ్చరణ. We already learned that we compare countries using per capita income. మనము ఇప్పటికే దేశాలను సగటు ఆదాయం ద్వారా పోలుస్తామని తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్, లెట్ us take two countries, కంట్రీ ఏ అండ్ కంట్రీ బి. ఇప్పుడు మనం రెండు దేశాలను తీసుకుందాం, దేశం ఏ మరియు దేశం బి. ఇన్ కంట్రీ ఏ, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్.
దేశం ఏలో ఆదాయం ప్రజలకు సమానంగా పంచబడింది. ఎవ్రీవన్ ఎర్న్స్ అరౌండ్ 9.5K టు 10.5K. అందరూ సుమారు 9,500 రూపాయల నుండి 10,500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. నో రిచ్ నో పూర్. ఇక్కడ ధనికులు లేరు, పేదలు లేరు. ఇన్ కంట్రీ బి ఇన్కమ్ ఈజ్ వెరీ అన్ఈక్వల్. దేశం బిలో ఆదాయం చాలా అసమానంగా ఉంది. మెనీ పీపుల్ ఎర్న్ ఓన్లీ 500. చాలామంది కేవలం 500 మాత్రమే సంపాదిస్తున్నారు. 1 పర్సన్ ఎర్న్స్ 48,000 రూపీస్. ఒక వ్యక్తి 48,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్య విషయం. బట్ స్టూడెంట్స్, బోత్ కంట్రీస్ హ్యావ్ ద సేమ్ యావరేజ్ ఇన్కమ్. సో స్టూడెంట్స్, ఆశ్చర్యంగా ఈ రెండు దేశాలకు సగటు ఆదాయం ఒకటే, 10,000. 10,000, 10,000. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సమస్య ఏమిటి? యావరేజ్ ఇన్కమ్ డస్ నాట్ షో హౌ ఇన్కమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. సగటు ఆదాయం ఎలా పంచబడిందో చూపదు. ఇట్ హైడ్స్ ఇన్ఈక్వాలిటీ. ఇది అసమానతను దాచేస్తుంది. అండర్స్టాండింగ్. ఇన్ ఏ కంట్రీ పీపుల్ లివ్ మోర్ ఈక్వల్లీ అండ్ పీస్ఫుల్లీ. దేశం ఏలో ప్రజలు సమానంగా మరియు ప్రశాంతంగా జీవిస్తున్నారు. బట్ ఇన్ ఏ కంట్రీ బి దేర్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఎక్స్ట్రీమ్ వెల్త్. కానీ దేశం బిలో తీవ్రమైన పేదరికము, అధిక సంపద రెండూ ఉన్నాయి. సో కంట్రీ ఏ ఈజ్ బెటర్ ఈవెన్ దో బోత్ హ్యావ్ సేమ్ యావరేజ్ ఇన్కమ్. కాబట్టి రెండు దేశాలకు ఒకే సగటు ఆదాయం ఉన్న దేశం ఏ మెరుగైనది. సో స్టూడెంట్స్ రిమెంబర్. సో స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, యావరేజ్ ఇన్కమ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ కంపారిజన్. సగటు ఆదాయం పోల్చడానికి ఉపయోగపడుతుంది. బట్ ఇట్ డస్ నాట్ షో ఇన్ఈక్వాలిటీ. కానీ అది అసమానతను చూపదు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆదాయం మరియు ఇతర ప్రమాణాలు. అండర్స్టాండింగ్ ది డేటా. డేటాను అర్థం చేసుకుందాం. లుక్ అట్ దిస్ చార్ట్ షోయింగ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 2018 to 19 ఆఫ్ 3 states. ఈ చార్టులో 3 రాష్ట్రాల సగటు ఆదాయం 2018 నుండి 19 వరకు చూపబడింది. హర్యానా 2,36,147, కేరళ 2,04,105 రూపీస్, బీహార్ 40,982 రూపీస్. బేస్డ్ ఆన్ ఇన్కమ్, ఆదాయం ఆధారంగా, ఇఫ్ వీ కంపేర్ ఓన్లీ ఇన్కమ్, మనం కేవలం ఆదాయం ఆధారంగా పోలిస్తే హర్యానా ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్. హర్యానా అత్యంత అభివృద్ధి చెందినది. బీహార్ ఈజ్ ద లీస్ట్ డెవలప్డ్. బీహార్ అత్యల్ప అభివృద్ధి చెందినది. ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టూడెంట్స్, ఈజ్ మనీ ద ఓన్లీ మెజర్ ఆఫ్ డెవలప్మెంట్? కానీ స్టూడెంట్స్, డబ్బు మాత్రమే అభివృద్ధికి ప్రమాణమా? నో. అదర్ క్రైటీరియా, ఇతర ప్రమాణాలు. డెవలప్మెంట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మెనీ అదర్ థింగ్స్. అభివృద్ధి ఇంకా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, క్లీన్ ఎన్విరాన్మెంట్, ఈక్వాలిటీ, విద్య, ఆరోగ్య సదుపాయాలు, శుభ్రమైన పరిసరాలు, సమానత్వం. ఫర్ ఎగ్జాంపుల్, కేరళ మే హ్యావ్ బెటర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ దాన్ హర్యానా. కేరళలో
హర్యానా కంటే మంచి విద్య మరియు ఆరోగ్య సదుపాయాలు ఉండవచ్చు. అండర్స్టాండింగ్ క్లియర్లీ, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ ఇఫ్ ఇన్కమ్ ఈజ్ హై, పీపుల్ మే నాట్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆదాయం ఎక్కువగా ఉన్నా కూడా ప్రజలకు మంచి జీవన నాణ్యత ఉండకపోవచ్చు. సో స్టూడెంట్స్ రిమెంబర్, గుర్తుంచుకోండి, ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈజ్ నాట్ ద ఓన్లీ మెషర్. ఆదాయం ముఖ్యమే, కానీ అది ఒక్కటే ప్రమాణం కాదు. డెవలప్మెంట్ మీన్స్ బెటర్ లైఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అభివృద్ధి అంటే అన్ని విధాలుగా మంచి జీవితం. నౌ వీ విల్ లెర్న్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా రియాలిటీ చెక్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటాం. ఆదాయం మరియు ఇతర ప్రమాణాలు నిజ పరిస్థితి. అండర్స్టాండింగ్ ది డేటాను అర్థం చేసుకుందాం. లెట్ us కంపేర్ 3 స్టేట్స్, హర్యానా, కేరళ అండ్ బీహార్. మనం ఈ 3 రాష్ట్రాలను పోల్చుకుందాం. హర్యానా, కేరళ, బీహార్. హర్యానా హైయెస్ట్ ఇన్కమ్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 30, లిటరసీ రేట్ 82%. హర్యానాలో అత్యధిక ఆదాయం ఉంది, శిశుమరణాల రేటు 30గా ఉంది, అక్షరాస్యత శాతం 82%. కేరళ లోయర్ ఇన్కమ్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 7, లిటరసీ రేట్ 94%. కేరళ తక్కువ ఆదాయం కలిగి కానీ శిశుమరణాల రేటు 7గాను, అక్షరాస్యత శాతం 94%గా ఉంది. బీహార్ లోయెస్ట్ ఇన్కమ్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 32, లిటరసీ రేట్ 62%. బీహార్ అత్యల్ప ఆదాయం కలిగిన శిశుమరణాల రేటు 32గాను, అక్షరాస్యత శాతం 62%గాను ఉంది. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ముఖ్య గమనిక. స్టూడెంట్స్, వాట్ డూ వీ అబ్జర్వ్? సో స్టూడెంట్స్, మనం ఏమి గమనించాము? కేరళ హ్యాస్ లోయర్ ఇన్కమ్ బట్ బెటర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. కేరళలో ఆదాయం తక్కువ అయినా ఆరోగ్యము మరియు విద్య మెరుగ్గా ఉన్నాయి. హర్యానా హ్యాస్ హయ్యర్ ఇన్కమ్ బట్ నాట్ ద బెస్ట్ రిజల్ట్స్. హర్యానాలో ఆదాయం ఎక్కువ అయినా ఉత్తమ ఫలితాలు లేవు. మెయిన్ ఐడియా, ముఖ్య భావన. సో హై ఇన్కమ్ డస్ నాట్ గ్యారంటీ. కాబట్టి అధిక ఆదాయం ఉన్నా కూడా బెటర్ హెల్త్, బెటర్ ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం, మంచి విద్యకు హామీ ఇవ్వదు. మనీ అలోన్ కెనాట్ గివ్ ఏ గుడ్ లైఫ్. కేవలం డబ్బు మాత్రమే మంచి జీవితాన్ని ఇవ్వదు. అండర్స్టాండింగ్ క్లియర్లీ, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ పీపుల్ హ్యావ్ మనీ, దే నీడ్ గుడ్ హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ ఫెసిలిటీస్. ప్రజలకు డబ్బు ఉన్నా కూడా వారికి మంచి ఆసుపత్రులు, పాఠశాలలు మరియు సదుపాయాలు అవసరం. సో స్టూడెంట్స్, డెవలప్మెంట్ మీన్స్ నాట్ ఓన్లీ ఇన్కమ్ బట్ ఆల్సో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కాబట్టి స్టూడెంట్స్, అభివృద్ధి అంటే కేవలం ఆదాయం కాదు, ఆరోగ్యం, విద్య మరియు జీవన నాణ్యత కూడా. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, పబ్లిక్ ఫెసిలిటీస్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటాం, ప్రజా సదుపాయాలు. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సదుపాయాల కొరత. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్. మొదటగా సదుపాయాలు లేనప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. ఇన్ సమ్ ప్లేసెస్ దెర్ ఈజ్ పూర్ శానిటేషన్, డర్టీ సరౌండింగ్స్, నో ప్రాపర్ ఫెసిలిటీస్. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, మురికితో కూడిన పరిసరాలు, సరైన సదుపాయాల కొరత. ఇండివిజువల్స్
కెనాట్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అలోన్. వ్యక్తులు ఈ సమస్యలను ఒంటరిగా పరిష్కరించలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నో వన్ కెన్ బై క్లీన్ ఎయిర్ ఆర్ స్టాప్ డిసీజెస్ అలోన్. ఎవరు ఒంటరిగా శుభ్రమైన గాలి కొనలేరు లేదా వ్యాధులను ఆపలేరు. పబ్లిక్ ప్రొవిజన్, ప్రభుత్వ సదుపాయాలు. సో దీస్ ఫెసిలిటీస్ మస్ట్ బీ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. అందుకే ఈ సదుపాయాలను ప్రభుత్వం అందించాలి. పబ్లిక్ ఫెసిలిటీస్ ఇన్క్లూడ్ స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, క్లీన్ వాటర్. ప్రజా సదుపాయాలు అంటే పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, శుభ్రమైన నీరు. ఎగ్జాంపుల్, ఇన్ స్టేట్స్ లైక్ కేరళ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. దీస్ హెల్ప్ ఇంప్రూవ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. కేరళ వంటి రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆసుపత్రులు ఇవి ఆరోగ్యం మరియు పోషణను మెరుగుపరుస్తాయి. ఇంపార్టెంట్ ఐడియా, ప్రొవైడింగ్ దీస్ సర్వీసెస్ కలెక్టివ్లీ ఈజ్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ వే. ఈ సేవలను సమూహంగా అందించడం అత్యంత మంచి మరియు తక్కువ ఖర్చుతో కూడిన మార్గం. సో స్టూడెంట్స్ రిమెంబర్. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, పబ్లిక్ ఫెసిలిటీస్ ఆర్ నెససరీ ఫర్ ఎవ్రీవన్. ప్రజా సదుపాయాలు అందరికీ అవసరం. గవర్నమెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తుంది. డెవలప్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దెమ్. ప్రభుత్వం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, హెచ్డిఆర్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మానవ అభివృద్ధి నివేదిక. షిఫ్ట్ ఇన్ థింకింగ్, ఆలోచనలో మార్పు. ఎర్లియర్ డెవలప్మెంట్ వాజ్ మెజర్డ్ ఇన్ ఏ సింపుల్ వే. ముందు కాలంలో అభివృద్ధిని సులభంగా కొలిచేవారు. ఓల్డ్ మెథడ్, దే యూజ్డ్ ఓన్లీ పర్ క్యాపిటా ఇన్కమ్. పాత విధానంలో వారు కేవలం సగటు ఆదాయం మాత్రమే ఉపయోగించారు. ప్రాబ్లం విత్ ఓల్డ్ మెథడ్, పాత విధానంలో సమస్య. బట్ స్టూడెంట్స్, ఇన్కమ్ అలోన్ కెనాట్ షో రియల్ డెవలప్మెంట్. సో స్టూడెంట్స్, కేవలం ఆదాయం నిజమైన అభివృద్ధిని చూపదు. ఏ కంట్రీ మే హ్యావ్ హై ఇన్కమ్ బట్ పూర్ హెల్త్ ఆర్ ఎడ్యుకేషన్. ఒక దేశానికి ఆదాయం ఎక్కువగా ఉన్నా ఆరోగ్యం లేదా విద్య బలహీనంగా ఉండవచ్చు. న్యూ మెథడ్, యుఎన్డిపి, కొత్త విధానం. సో ఏ న్యూ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ కాల్డ్ హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అందుకే కొత్త విధానం వచ్చింది. దాన్ని హెచ్డిఐ, మానవ అభివృద్ధి సూచిక అంటారు. దిస్ ఇన్క్లూడ్స్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఇది 3 ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. నెంబర్ 1 ఇన్కమ్, నెంబర్ 2 హెల్త్, నెంబర్ 3 ఎడ్యుకేషన్. ఆదాయం, ఆరోగ్యం, విద్య. అండర్స్టాండింగ్ క్లియర్లీ, స్పష్టంగా అర్థం చేసుకుందాం. సో డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. కాబట్టి అభివృద్ధి అంటే కేవలం డబ్బు కాదు. ఇట్ ఈజ్ అబౌట్ లివింగ్ ఏ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, గెటింగ్ గుడ్ ఎడ్యుకేషన్, ఎర్నింగ్ ఎనఫ్ ఇన్కమ్. కాబట్టి అభివృద్ధి అంటే కేవలం డబ్బు కాదు. ఇది అనేక విషయాలను తెలుపుతుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం, మంచి విద్య పొందడం, సరిపడా ఆదాయం సంపాదించడం. మెయిన్ ఐడియా, డెవలప్మెంట్ ఈజ్ అబౌట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్. అభివృద్ధి అంటే ప్రజల సంక్షేమం. పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ వెల్త్. ప్రజలు సంపద కంటే ముఖ్యమైన వారు. సో స్టూడెంట్స్ రిమెంబర్, ఓల్డ్ మెథడ్ ఇన్కమ్ ఓన్లీ, న్యూ మెథడ్ ఇన్కమ్ ప్లస్ హెల్త్ ప్లస్ ఎడ్యుకేషన్.
కాబట్టి స్టూడెంట్స్, పాత పద్ధతిలో కేవలం ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. కొత్త విధానంలో ఆదాయము, ఆరోగ్యము, విద్య 3 ఉన్నాయి. Now we are going to understand Human Development Report, Data Comparison. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మానవ అభివృద్ధి నివేదిక, సౌత్ ఏషియన్ కంపారిజన్, దక్షిణాసియా పోలిక. Let us look at the ranking of some South Asian countries. దక్షిణాసియా దేశాల ర్యాంకులను పరిశీలిద్దాం. శ్రీలంక ర్యాంక్ 73, బంగ్లాదేశ్ ర్యాంక్ 129, ఇండియా ర్యాంక్ 132, నేపాల్ ర్యాంక్ 143. అండర్స్టాండింగ్ ద డేటా. ఇప్పుడు డేటాను అర్థం చేసుకుందాం. దీస్ ర్యాంకింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్. ఈ ర్యాంకులు ఆదాయం, జీవితకాలం, విద్య మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ముఖ్య గమనిక. స్టూడెంట్స్, హియర్ ఈజ్ ఏ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్. స్టూడెంట్స్, ఒక ఆశ్చర్యకరమైన విషయం. బంగ్లాదేశ్ అండ్ నేపాల్ హ్యావ్ లోయర్ ఇన్కమ్ దాన్ ఇండియా. బంగ్లాదేశ్ మరియు నేపాల్కు భారతదేశం కంటే తక్కువ ఆదాయం ఉంది. బట్ దే హ్యావ్ బెటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కానీ వారికి జీవితకాలం ఎక్కువగా ఉంది. వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థమేమిటి? దిస్ షోస్ దట్, ఇది ఏమి సూచిస్తోందంటే ఇన్కమ్ అలోన్ డస్ నాట్ డిసైడ్ డెవలప్మెంట్. కేవలం ఆదాయం అభివృద్ధిని నిర్ణయించదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యం మరియు విద్య కూడా చాలా ముఖ్యమైనవి. ఎగ్జాంపుల్, శ్రీలంక ఈజ్ ర్యాంక్డ్ హైయెస్ట్ అమాంగ్ దీస్ కంట్రీస్. ఈ దేశాలలో శ్రీలంక అత్యున్నత స్థానంలో ఉంది. ఈవెన్ దో ఇట్ ఈజ్ స్మాలర్, ఇట్ పెర్ఫార్మ్స్ బెటర్ ఇన్ ఆల్ ఏరియాస్. అది చిన్న దేశం అయినా అన్ని అంశాల్లో మెరుగ్గా ఉంది. సో స్టూడెంట్స్, రిమెంబర్. స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. అభివృద్ధి అంటే కేవలం డబ్బు కాదు. ఇట్ ఇన్క్లూడ్స్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది ఆరోగ్యం, విద్య మరియు జీవన నాణ్యతను కలిగి ఉంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటాం, అభివృద్ధి యొక్క స్థిరత్వం. మెయిన్ ఐడియా, ముఖ్య భావన. లుక్ అట్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యాన్ని చూడండి. We have not inherited the world from our forefathers. We have borrowed it from our children. మనము ఈ ప్రపంచాన్ని మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం. దిస్ మీన్స్ we must protect the environment for future generations. దీని అర్థం మనం భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలి. ద వార్నింగ్, హెచ్చరిక. సైంటిస్ట్స్ వార్న్ us that present development is not sustainable. శాస్త్రవేత్తలు మనకు హెచ్చరిస్తున్న విషయం ఏమంటే ప్రస్తుత అభివృద్ధి స్థిరంగా లేదు. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ గెటింగ్ డిప్లీటెడ్. సహజ వనరులు తగ్గిపోతున్నాయి. పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్. కాలుష్యం పెరుగుతోంది. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏమిటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ టుడే వితౌట్ హార్మింగ్ ఫ్యూచర్ జనరేషన్స్.
ఈరోజు వనరులను జాగ్రత్తగా వినియోగించడం భవిష్యత్తు తరాలకు నష్టం కలగకుండా. సింపుల్ ఎగ్జాంపుల్స్, సులభమైన ఉదాహరణలు. సేవింగ్ వాటర్, ప్లాంటింగ్ ట్రీస్, యూజింగ్ రీన్యూవబుల్ ఎనర్జీ. నీటిని ఆదా చేయడం, చెట్లు నాటడం, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం. అండర్స్టాండింగ్ క్లియర్లీ, స్పష్టంగా అర్థం చేసుకుందాం. డెవలప్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ లాస్ట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అభివృద్ధి దీర్ఘకాలం నిలిచినప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ఇఫ్ వీ డెస్ట్రాయ్ నేచర్ టుడే, ఫ్యూచర్ జనరేషన్స్ విల్ సఫర్. మనము ఈరోజు ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలు బాధపడతాయి. సో స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్, ప్రొటెక్ట్ నేచర్ అండ్ రిసోర్సెస్. అభివృద్ధి స్థిరంగా ఉండాలి, ప్రకృతి మరియు వనరులను కాపాడాలి. థింక్ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్స్, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలి. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం అభివృద్ధి స్థిరత్వంకు సంబంధించిన ఒక ఉదాహరణ తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్, గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా. ఉదాహరణకు భారతదేశంలో భూగర్భ జలం. లెట్ us అండర్స్టాండ్ గ్రౌండ్ వాటర్. మనం భూగర్భ జలాన్ని అర్థం చేసుకుందాం. ద రిసోర్స్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఏ రీన్యూవబుల్ రిసోర్స్. భూగర్భ జలం ఒక పునరుత్పాదక వనరు. ఇట్ ఈజ్ న్యాచురల్లీ రిప్లెనిష్డ్ బై రెయిన్. ఇది వర్షం ద్వారా సహజంగా తిరిగి నిండిపోతుంది. ది ప్రాబ్లం, బట్ స్టూడెంట్స్, వీఆర్ యూజింగ్ టూ మచ్ గ్రౌండ్ వాటర్. కానీ స్టూడెంట్స్, మనం భూగర్భ జలాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాం. వాటర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ పంప్స్. మోటార్ల ద్వారా నీటిని తీసుకుంటున్నారు. ఓవర్ యూజ్ ఈజ్ హ్యాపెనింగ్. అధిక వినియోగం జరుగుతోంది. యాజ్ ఎ రిజల్ట్, వాటర్ లెవెల్స్ ఆర్ డిక్రీజింగ్. దీని ఫలితంగా నీటి స్థాయి తగ్గిపోతోంది. ఇన్ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇట్ హ్యాస్ ఫాలెన్ బై మోర్ దాన్ 4 meters ఇన్ 20 years. చాలా ప్రాంతాల్లో 20 సంవత్సరాల్లో 4 మీటర్లకు పైగా భూగర్భ జలం తగ్గిపోయింది. ద ఫ్యూచర్, ఇఫ్ దిస్ కంటిన్యూస్, ఇండియా మే ఫేస్ ఏ వాటర్ క్రైసిస్. ఇది ఇలాగే కొనసాగితే భారతదేశం నీటి సమస్యను ఎదుర్కొంటోంది. నియర్లీ 60% ఆఫ్ ఇండియా విల్ బీ ఎఫెక్టెడ్. సుమారు 60% దేశం ప్రభావితం అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ఫార్మింగ్ ఏరియాస్ లైక్ పంజాబ్. ప్రత్యేకంగా పంజాబ్ వంటి వ్యవసాయ ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈవెన్ దో గ్రౌండ్ వాటర్ ఈజ్ రీన్యూవబుల్, ఇఫ్ వీ యూజ్ ఇట్ టూ ఫాస్ట్ ఇట్ విల్ గెట్ డిప్లీటెడ్. మనం ఎక్కువగా వాడితే అది తగ్గిపోతుంది. సొల్యూషన్, పరిష్కారం. సో వీ మస్ట్ యూజ్ వాటర్ కేర్ఫుల్లీ. కాబట్టి మనం నీటిని జాగ్రత్తగా వినియోగించాలి. సేవ్ వాటర్, రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. నీటిని ఆదా చేయాలి, భూగర్భ జలాన్ని తిరిగి నింపాలి. సో స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, ఈవెన్ రీన్యూవబుల్ రిసోర్సెస్ కెన్ బి ఎగ్జాస్టెడ్. పునరుత్పత్తి వనరులు కూడా ఖాళీ అవుతాయి. సస్టైనబుల్ యూజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్థిరమైన వినియోగం చాలా అవసరం. నౌ వీ విల్ లెర్న్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం సుస్థిర అభివృద్ధికి సంబంధించి మరో ఉదాహరణ తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్, క్రూడ్ ఆయిల్. ఉదాహరణకు ముడి చమురు. క్రూడ్ ఆయిల్ ఈజ్ ఏ నాన్ రీన్యూవబుల్ రిసోర్స్. ముడి చమురు ఒక పునరుత్పత్తి కాని వనరు. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్. ఇది ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.
సో వన్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇట్ కెనాట్ బి రీప్లేస్డ్ క్విక్లీ. కాబట్టి ఒకసారి వాడితే త్వరగా తిరిగి పొందలేము. కౌంట్ డౌన్ టైమ్ లైన్, కాల పరిమితి. సైంటిస్ట్స్ సే ఆయిల్ రిజర్వ్స్ ఆర్ డిక్రీజింగ్. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే ఇన్ ద యుఎస్ఏ రిజర్వ్స్ మే ఫినిష్ ఇన్ అబౌట్ 10.5 ఇయర్స్. అమెరికాలో సుమారు 10.5 సంవత్సరాల్లో ఈ ముడి చమురు అయిపోవచ్చు. గ్లోబల్లీ ఆయిల్ మే లాస్ట్ అబౌట్ 50 ఇయర్స్. ప్రపంచ స్థాయిలో సుమారు 50 సంవత్సరాలు మాత్రమే ఈ ముడి చమురు అందుబాటులో ఉంటుంది. ఇన్ ద మిడిల్ ఈస్ట్ అరౌండ్ 70 ఇయర్స్. మధ్యప్రాచ్యంలో సుమారు ఈ నిల్వలు 70 సంవత్సరాలు అందుబాటులో ఉంటాయి. ఇంపాక్ట్ ఆన్ ఇండియా, భారతదేశంపై ప్రభావం. ఇండియా ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్. భారతదేశము ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇఫ్ ఆయిల్ బికమ్స్ లెస్ ప్రైజెస్ విల్ ఇంక్రీజ్. ఆయిల్ తగ్గిపోతే ధరలు పెరుగుతాయి. ఎకానమీ విల్ బి ఎఫెక్టెడ్. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అండర్స్టాండింగ్ క్లియర్లీ, స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇఫ్ వీ కీప్ యూజింగ్ ఆయిల్ వితౌట్ కంట్రోల్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ సఫర్. మనం నియంత్రణ లేకుండా ముడి చమురు వాడితే భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడతాయి. సొల్యూషన్, పరిష్కారం. సో వీ మస్ట్ యూజ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ. ఫైండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్. సేవ్ ఎనర్జీ. కాబట్టి మనం వనరులను జాగ్రత్తగా వినియోగించాలి. ప్రత్యామ్నాయ శక్తి వనరులను కనుగొనాలి. లైక్ సోలార్, విండ్. శక్తిని ఆదా చేయాలి. ఫైనల్ ఐడియా. ట్రూ డెవలప్మెంట్ మీన్స్, నిజమైన అభివృద్ధి అంటే ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్, నాట్ జస్ట్ యూజింగ్ రిసోర్సెస్ టుడే. భవిష్యత్తును కాపాడటం కేవలం ఈరోజు వనరులను వినియోగించడం కాదు. సో స్టూడెంట్స్ రిమెంబర్. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. పునరుత్పత్తి కాని వనరులు పరిమితంగా ఉన్నాయి. సస్టైనబుల్ యూజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సుస్థిరమైన వినియోగం చాలా అవసరం.